ధీరజ్ అయితే బండి రిపేర్ చేస్తూ ఉంటాడు. అలా బండి రిపేర్ చేస్తూ ఉండగా ప్రేమ అయితే ఎండలో నిలబడలేక అటు ఇటు ఇదవుతూ ఉంటుంది. ఆ ఎండకైతే కొంచెం ఆయాసంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ధీరజ్ అయితే బండి ఏమైందా అని అయితే చూస్తూ ఉంటాడు. ఇక ఎండకైతే ప్రేమ చాలా అసిబిసి అవుతూ ఉంటుంది. అలా నిలబడలేక కళ్ళు తిరిగినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక ధీరజ్ అయితే ఎలా కళ్ళు తిరిగి పడబోతున్న ప్రేమను పట్టుకుంటూ ఉంటాడు. ఏ ప్రేమ అని చెప్పేసి పట్టుకోబోతూ ఉంటాడు. అలా పట్టుకున్న పర్లేదు పర్లేదు నేను బాగానే ఉన్నాను అనేది అనేస్తూ ఉంటుంది. ఇక ధీరజ్ కసైతే అలా చూస్తూ ఉంటుంది. ఇక అలా చూసేసరికి ధీరజ్ కూడా ప్రేమ వైపు అలా చూస్తూ ఉంటాడు. అలా ఒకరినొకరు చూసేసరికి సరే అని చెప్పేసి పద అని చెప్పేసి ధీరజ్ అయితే ప్రేమని ఒక దగ్గర కూర్చోబెట్టడానికి అయితే ప్లేస్ చూస్తూ ఉంటాడు. ఇక ప్రేమ అయితే కళ్ళు తిరిగి ఏదోలా అయిపోతూ ఉంటుంది. అలా ప్రేమని పట్టుకుని అలా ధీరజ్ అయితే ఒక పక్కకి అయితే తీసుకుని వెళ్తూ ఉంటాడు. అలా ఇక్కడ కూర్చో అని చెప్పేసి అయితే అంటూ ప్రేమని అయితే ఒక దగ్గర కూర్చోబెడుతూ ఉంటాడు. అలా కూర్చోబెట్టి నీళ్ళు తెస్తానో తాగుతూ ఉండు అని చెప్పేసి ధీరజ్ అయితే వెళ్తూ ఉంటాడు. ఆ దగ్గరలో ఉన్న పంపుల దగ్గర అయితే ధీరజ్ చూసి వాటర్ అయితే పడుతూ ఉంటాడు. అది చూసి ప్రేమ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ధీరజ్ని అలా చూసేసరికి ధీరజ్ అయితే వాటర్ పట్టేసి ప్రేమ దగ్గరికి అయితే తీసుకొని వస్తూ ఉంటాడు. తాగుతూ ఉంటుంది ప్రేమ. అలా ప్రేమ వాటర్ తాగుతూ ఉంటే మరి కొంచెం కొంచెం నీరసంగా ఉన్నా కదా అనేది అనేసరికి మళ్ళీ ప్రేమ తాగుతూ ఉంటుంది. మరి నేను తాగను అని చెప్పేసి ప్రేమ అయితే వాటర్ ఇచ్చేస్తూ ఉంటుంది. సరే అయితే అని చెప్పేసి బండి రిపేర్ అయ్యేటట్లుగా లేదు, బండి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోదాం, ఎలాగా వెళ్ళి అందాం వెళ్ళిపోదాం అని అనేసరికి మరి బండి అని అంటూ ఉంటుంది ప్రేమ. బండికి లాక్ వేసి వెళ్ళిపోదాం, అటు నుంచి వచ్చాక నేను ఏదో చేసి బండిని ఇంటికి తీసుకువస్తాలే పద అని చెప్పేసి అయితే ధీరజ్ అయితే ప్రేమతో అంటాడు. సరే అని చెప్పేసి ప్రేమ ధీరజ్ అయితే అక్కడి నుంచి ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతారు.